రైట్. ఇక తెలంగాణలో అయితే కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన అప్రమత్తమైంది. అలాగే ప్రజలు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు వైద్య శాఖ. రైట్. ఇక జయశంకర్ భూపాలపల్లిలో కొత్తగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురికి అయితే కోవిడ్ నిర్ధారణ అయింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్. మధు, కరోనా కొత్త వేరియంట్ JN.1 ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం లేపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైనటువంటి గన్పూర్ మండలం గాంధీనగర్ లో ఒకటే కుటుంబానికి చెందిన 5గురికి కోవిడ్ పాజిటివ్ రావడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి. అదేవిధంగా వారిని వెంటనే MGM హాస్పిటల్ తీసుకొచ్చారు. దాంట్లో ఒక 80 సంవత్సరాల వృద్ధురాలకు కోవిడ్ పాజిటివ్ రావడంతో మిగతా 4 కూడా వాళ్ళ టెస్ట్ ఎలాంటి లక్షణాలు లేకున్నా కోవిడ్ టెస్ట్ చేయడంతో వాళ్ళకు టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వాళ్ళని అక్కడే భూపాలపల్లి హాస్పిటల్ ఐసోలేషన్ నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. డాక్టర్ల నేపథ్యంలో ఆ ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఎలాంటి ఇబ్బంది లేని నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు వైద్య సిబ్బంది, ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తమైన పరిస్థితి. ఎక్కడెక్కడ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో స్పెషల్ గా కోవిడ్ వార్డులను తయారు చేసి కోవిడ్ వార్డులు ఐసోలేషన్ రూమ్స్ ప్రిపేర్ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఎలాంటి వరంగల్ సంబంధించి MGM లో ఒక కోవిడ్ కేసు నమోదు కాగా ఇదొకటి మరొక 5 కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 కోవిడ్ కేసులు ఇప్పుడే పాజిటివ్ వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు భూపాలపల్లి కావచ్చు, మహబూబాద్, జనగామ, వరంగల్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యాధికారులు అలర్ట్ అయిన పరిస్థితి. దానికి సంబంధించి కోవిడ్ కు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి కోవిడ్ సెంటర్ లో టెస్ట్ చేసే విధంగా పాజిటివ్ వస్తే వెంటనే ఐసోలేషన్ లో ఉంచి మందులు కావచ్చు, ఇటు బెడ్స్ కావచ్చు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే JN.1 వేరియంట్ తో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక భయాందోళన అయితే ఉన్న పరిస్థితి ఉంది. వరంగల్ ఇప్పటికే కోవిడ్ పోయిందని చెప్పి పూర్తిగా భావిస్తున్న నేపథ్యంలో మరొకసారి JN.1 రూపంలో కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించి మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు అయితే ముందొస్తే కోవిడ్ వస్తే ఎలాంటి ఇబ్బంది అవుతుందంటే ముందొస్తే వచ్చి భక్తులు మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి జాతర మరి కొద్ది రోజులు ఉండడంతో కోవిడ్ ఎలా ఉంటుంది, పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి భయం అయితే ఇప్పటికే ప్రజలు పూర్తి స్థాయిలో భయ ఆందోళన ఉన్న పరిస్థితి ఉంది. మధు. భాస్కర్, అంటే రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఓవరాల్గా ఇండియా పరంగా కూడాను. బట్ ఇటువైపు ప్రజలకు కూడా అంత పరంగా అంటే ఇది కోవిడ్ ఇంకా విజృంభిస్తుంది, కొత్త వేరియంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నా కూడా ప్రజలు అంతగా దీనిపైన శ్రద్ధ వహిస్తున్నా అనుకోవచ్చు అసలు? ఎందుకంటే రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మాస్కులు ధరించడం కానీ చాలా రేర్గా చూస్తూ ఉన్నాం. మధు, ఇప్పటికే కోవిడ్-19 సంబంధించి అనేక ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్స్ కావచ్చు. అదేవిధంగా ఫస్ట్ వేవ్ లో మరణాలు ఓన్లీ కొద్దిగా వృద్ధులకు ఉన్నంత నేపథ్యంలో సెకండ్ వేవ్ లో మాత్రం యువకులు కావచ్చు, ఓన్లీ 18-20 సంవత్సరాల యువకులతో కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ విజృంభించిన పరిస్థితి మనం చూసినాం. గతంలో అదే స్థాయిలో డెత్ రేట్ కూడా అదే స్థాయిలో నమోదైన పరిస్థితి. అదేవిధంగా అనేక వేరియంట్లు, కొత్త వేరియంట్ JN.1 తో పాటు. రైట్. థ్యాంక్ యూ భాస్కర్.